హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ప్రధాన అంశాలను చూసినట్లయితే అంతర్జాతీయంగా అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఓ కీలక ప్రకటన చేశారు మరియు ఓ కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. అమెరికాలోకి ప్రవేశించే 12 దేశాల పౌరులను ఆ దేశంలోనికి రానియకుండా వారు ఓ కీలకమైన నిర్ణయం తీసుకుని దీని ద్వారా వారి యొక్క దేశ సార్వభౌమ అధికారాన్ని కాపాడుకోవడానికి మరియు వారి యొక్క దేశాన్ని శత్రువులు, తీవ్రవాదులు మరియు అశాంఘిక శక్తుల నుంచి కాపాడుకోవడానికి వారు ఒక పెద్ద అడుగు ముందుకేశారనమాట. అదేంటంటే ఫ్రెండ్స్, 12 దేశాలు ఏంటంటే అందులో ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయన్నమాట. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, లిబియా, యెమెన్, తర్వాత ఇంకా దానికి సంబంధించిన కొన్ని దేశాలు ఉన్నాయి. సో ఈ దేశాల నుంచి వారికి చాలా పెద్ద ఎత్తున తీవ్రవాదుల నుంచి పెను సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట ఈ దేశం. దాని ముఖ్యమైన మనం ఉదాహరణగా తీసుకుంటే 11/9 దాడులు అన్నమాట. అప్పుడు కొంతమంది ఉగ్రవాదులు వాళ్ళ దేశం మీద దాడి చేశారు. ఈ మధ్య కూడా కాలోరాడో రాష్ట్రంలోని బౌల్డర్ అనే ఒక ప్రాంతంలో యూదులపై సీసాం బాంబులతో కొంతమంది వ్యక్తులు దాడి చేయడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారనమాట. అయితే ఈ నిర్ణయంతో కొన్ని సడలింపులు కూడా ఇవ్వడం జరిగింది వారు. సో ద్వంద్వ పౌరసత్వం కలిగి ఆ దేశాలకు సంబంధించిన వ్యక్తులు చట్టబద్ధంగా అమెరికాలో ఉంటే వారికి ఇటువంటి, అలాగే కోచ్లకు కానీ క్రీడాకారులకు కానీ లేకపోతే వివిధ దేశాల ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అధికారికంగా వాళ్ళ దేశంలో పర్యటించేందుకు వారు అనుమతినివ్వటం జరుగుతుందన్నమాట. ప్రపంచ పర్యావరణం దినోత్సవంగా మన భారత ప్రధానమంత్రి గారు గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు ఆయన యొక్క అధికార నివాసంలో సింధూరా మొక్కను నాటారు. ఈ సింధూరా మొక్క యొక్క ముఖ్యమైన విషయం ఏంటంటే బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్తాన్లో పోరాడిన వీర మహిళలు మరియు వీర వనితలుకి ఆయన గుజరాత్ వెళ్ళినప్పుడు ఆ మహిళలు ఆ యుద్ధానికి జ్ఞాపకంగా ఈ సుందరమైన మొక్కను వారికి ఇచ్చారనమాట. వారు ఆ మొక్కను తన యొక్క అధికార నివాసంలో పర్యావరణం దినోత్సవంగా ఆ మొక్కను నాటి పునమి తల్లిని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. దీనికోసం మన వంతు ప్రయత్నం చేద్దామని వారు ఈ దేశానికి పిలుపునిచ్చారు. అలాగే వారు ఒక ముఖ్యమైన ప్రాజెక్టును కూడా ఈ సందర్భంగా వారు ప్రారంభించారు. ఢిల్లీ నుంచి గుజరాత్కి ఆరావళి హరిత ప్రాజెక్ట్. ఇది సుమారుగా 700 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఈ ప్రాజెక్టును హరితం చేసి భారతదేశంలో పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణాన్ని కాలుష్య రహితంగా దేశాన్ని తీర్చిదిద్దాలని వారు ఈ సందర్భంగా తెలిపారు. అలాగే వారు మరో ముఖ్యమైన 2 విషయాలను జాతికి అంకితం చేయనున్నారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి మరిన్ని అభివృద్ధి ఫలాలు అందించాలని వారు ఈ సందర్భంగా చీనా బ్రిడ్జిని జాతికి అంకితం చేయనున్నారు. ఈ చీనా బ్రిడ్జ్ యొక్క ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఈ చీనా బ్రిడ్జ్ 359 మీటర్ల ఎత్తులోను అలాగే 1315 మీటర్ల పొడవు మరియు 459 మీటర్ల ఆర్చ్ కలిగిన ఈ బ్రిడ్జ్ ఓల్డ్ హైయెస్ట్ ఆర్చ్ రైల్ బ్రిడ్జ్గా దీన్ని పిలుస్తున్నారన్నమాట. అలాగే వారు ఈ సందర్భంగా మరొక రైలు ప్రాజెక్టును కూడా అంకితం చేయనున్నారు. ఇదేంటంటే అంజీ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. దీనిని కూడా ఇది ఇండియాస్ ఫస్ట్ స్టేడ్ రైల్ కేబుల్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జిని కూడా వారు జాతికి అంకితం చేస్తున్నారు. దీనివల్ల జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించిన అన్ని రైలు మార్గాలు దీని ద్వారా ప్రయాణం చేసి దీని ద్వారా సైనిక శక్తిని మరింతగా పెంపొందించి సో మనకు పాకిస్తాన్తో కానీ శత్రు దేశాలతో కానీ ఏమన్నా ఇబ్బందులుంటే ఈ రైలు మార్గాల ద్వారా సైన్యాన్ని మరియు సైన్యానికి అవసరమైన వస్తువులను తరలించి దేశం ఎప్పుడన్నా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ రైలు మార్గాలు ఎంతగానో పనిచేస్తాయని వారు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. గౌరవ భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు జమ్మూ కాశ్మీర్లో మరి ఒక అత్యంత కీలకమైన ప్రాజెక్టును జాతికి అంకితం చేయబోతున్నారు. అదేం ప్రాజెక్ట్ అంటే ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. ఇది భారతదేశంలోనే అత్యంత పొడవైన టన్నెల్ ప్రాజెక్ట్. ఈ టన్నెల్ ప్రాజెక్ట్ యొక్క పొడవు
272 కిలోమీటర్లు. ఇందులో 36 టన్నెల్స్ ఉంటాయి. అలాగే 943 బ్రిడ్జిల్ని ఇందులో ఈ పొడగాటి మార్గంలో కట్టడం జరిగింది. ఇది అత్యంత సాహసోపేతమైన ప్రాజెక్టుగా చెప్తున్నారు. ఇందులో ఇంజనీర్లు ఎంతో కష్టపడి జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదం ఉన్నప్పటికీ వాటినన్నింటినీ ఎదుర్కొని ఈ యొక్క ప్రాజెక్టును సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి మోడీ గారు మన జాతికి అంకితం చేయడం ఎంతో గర్వకారణం. ఫ్రెండ్స్, ఈ ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు సహకరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.